హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామా అండి. కొత్తగా పుల్కాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే అండి, బిగినర్సే కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఇలా పుల్కాలు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారండి. వాళ్ళ దగ్గర పుల్కాలు కాల్చుకునే గరిట ఉండదు, అలాగే అది ఎలా చేసుకోవాలో కూడా తెలియదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి పుల్కాలు. నార్మల్గా మన ఇంట్లో పెనం అనేది ఉంటుంది కదండి, ఆ పెనం పైన డ్రై రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి గ్యాస్ పైన ఈ విధంగా పెట్టేస్తారనుకోండి, చూడండి మెత్తగా స్పాంజ్లా ఉండే పుల్కాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. అది కూడా స్పాంజ్లా పొంగుతూ వస్తాయండి పుల్కాలు. చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ ప్రతి ఒక్కరికిను. మరొక టిప్ వచ్చేసండి, మనము పోపుల డబ్బా అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడైతే క్లైమేట్ బాగా కూల్ అయిపోయింది కాబట్టి ఈ పోపుల డబ్బాలో ఉన్న దినుసులన్నీ మనకి మెత్తబడిపోయి ఉంటాయి. జీలకర్ర కానీ, మిరియాలు కానీ, ఇలాచి కానీ ఇవన్నీ కూడా మనకైతే మెత్తగా అయిపోయి ఉంటుందండి, క్రిస్పీగా ఉండవు అనమాట. అలా క్రిస్పీగా లేవు అనుకుంటే మనకి టేస్ట్ కూడా చేంజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి. అలాంటప్పుడు వచ్చేసి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి పోపుల డబ్బాకి మూత అనేది ఉంటుంది కదండి, ఆ మూత షేప్లో కవర్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ మూత కింద ఈ విధంగా అయితే కవర్ వేసుకొని పెట్టుకుంటే గాలి అనేది పోపుల డబ్బాలకి వెళ్ళదండి. ఈ విధంగా చేయడం వల్ల పోపు దినుసులు అనేటివి మెత్తపడకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చాకుని నేనైతే గ్యాస్ పైన పెట్టి వేడి చేసి దాని తర్వాత అయితే ఈ బాటిల్ని అయితే కట్ చేస్తూ ఉన్నానండి. మనము ఈ షేప్లో అయితే బాటిల్ని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ బాటిల్ని ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకోవాలండి, రౌండ్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఈ బాటిల్ చుట్టూ మనము ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకోవాలి. మీరు ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న దానిని గ్యాస్ పైన పెట్టి బాగా వేడి చేసి ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ మనకి రౌండ్ షేప్లో ఉండాలి కాబట్టి నేనైతే సిజర్ని కాల్చి ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి బాటిల్ మొత్తమును ఈ విధంగా అయితే హోల్స్ అనేది పెట్టేసుకున్నానండి. దాని తర్వాత ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని పేలికలుగా మనమైతే కట్ చేసుకోవాలండి. అర్థమైంది అనుకుంటాను. పొడవుగా పేలికలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మన ఇంట్లో బోల్డ్ అన్ని పాత క్లాత్లు అయితే ఉంటాయి కదండి, అవి పడేయకుండా మనము దాచిపెట్టే ఉంటాం అనమాట. అలా దాచిపెట్టిన ఒక క్లాత్ని ఈ విధంగా అయితే పొడవుగా కట్ చేసేసుకోవాలి. నేనైతే మొత్తము ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనం హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ హోల్స్లో ఈ క్లాత్ని పెట్టుకొని ఇప్పుడు మనము ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా అన్ని హోల్స్లో ఈ విధంగా క్లాత్ పెట్టేసి ముడి పెట్టేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కొంచెం కష్టంగా అనిపించిందండి. ఎందుకు అంటే నేను ఒక చేత్తో వీడియో ఒక చేత్తో చేస్తూ ఉన్నాను అనమాట, అందుకనేసి ఈ విధంగా అయింది. తర్వాత ఈ విధంగా అయితే ముడి వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి నేను ఇప్పుడు మొత్తంగా ఈ విధంగా అయితే బాటిల్కి క్లాత్ అంతా కట్టేశాను అనమాట. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాము. దీనిని మనము మాప్ స్టిక్ లాగా అయితే యూజ్ చేయొచ్చండి. ఇప్పుడైతే ఒక కర్ర తీసుకొని బాటిల్కి మూత ఉంటుంది కదండి, అక్కడైతే దీన్ని అయితే ఈ కట్టని పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. ఈ విధంగా చేసుకొని మనం ఇంట్లోనే మాప్ స్టిక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాంటి మాప్ స్టిక్ మనం బయట కొనాలి అంటే 200 పైనే అవుతుందన్నమాట. ఇలా వేస్ట్ క్లాత్తో వాటర్ బాటిల్తో ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే నేను నీళ్ళల్లో అద్ది ఇల్లు అయితే మాప్ పెడుతూ ఉన్నాను. ఎంత చక్కగా ఉందో అండి. ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి మనీ కూడా సేవ్ అవుతుందండి. ఇంకా దీన్ని మనం చేయడానికి యూజ్ చేసినవన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి, మనకి అవసరం లేవు అని అవే అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఈ తెల్లగడ్డల్ని వలవడానికి ఎంతో కష్టపడిపోతామండి, అంతేనా. ఇంకా అవి ఒలిచి మన
చేతి గోర్లు చిగుర్లు మంట పుట్టేస్తూ ఉంటాయి. అలా మంట పుట్టకుండా ఈజీగా మనము ఈ తెల్లగడ్డలని ఎలా ఒలుచుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాము. మన దగ్గర ఎగ్ బీటర్ అనేది ఉంటుంది కదండి, ఆ ఎగ్ బీటర్లో ఈ విధంగా తెల్లగడ్డలు పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని గ్యాస్ పైన అయితే ఒక 2 minutes వేడి చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదనమాట. 2 నిమిషాలు ఈ విధంగా కాల్చుకుంటే మనకి సరిపోతుందనమాట. దాని తర్వాత చూడండి, వేడి మీదనే ఈ తెల్లగడ్డలు నేను చేత్తో అయితే ఒలిచేస్తూ ఉన్నానండి. చాలా ఈజీ అయిపోతుంది ఈ తెల్లగడ్డలని మనము ఒలవడం అనమాట. ఈ విధంగా మనము చేసుకొని మధ్యాహ్నం పూట టీవీ చూస్తూనో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూను చాలా ఈజీగా తెల్లగడ్డలని ఒలిచి పెట్టుకోవచ్చు. పొద్దున్నే హడావిడిగా ఒలుచుకోకుండా మధ్యాహ్నం టైంలో ఈ విధంగా ఒలిచి కానీ పెట్టుకున్నాం అనుకోండి, మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంతేకాదండి, ఇంకా మనకి తెల్లగడ్డలను ఒలవడానికి ఈ గోరు నొప్పులు అనేటివి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, కుక్కర్లో మనం పప్పు కానీ మటన్ కానీ పెట్టినప్పుడు కింద వైపు వాటర్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. అలా రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో కొంచెము చపాతీ పిండి అయితే పడే ఉంటుందండి. చాలామంది అయితే అలా పెట్టుకుంటారనమాట. అలా పెట్టుకొని ఉన్నప్పుడు ఈ విధంగా మనం మటన్ కానీ పప్పు కానీ పెట్టినప్పుడు కుక్కర్ అనేది చిదిమేస్తుంది కదండి. అలా చిదమకుండా ఉండాలంటే కింద ఈ సైడ్లో మనము చపాతీ పిండి అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఎక్కువ కారిపోదు. అలా కారిపోయినప్పుడు మనకి ఎక్కువ శ్రమ, ఇంకా పని కూడా ఎక్కువైపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, ఒక ప్లేట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెము మనము ఫేస్కి యూస్ చేసే పౌడర్ ఏదైనా సరే అండి కొంచెం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వర్షాకాలం కదండి, మనకి ఇంటి దగ్గర చీమలు అనేటివి వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. అలా చీమలు రాకుండా ఉండాలి అంటే మనకి ఇంటి దగ్గర చీమలు అనేటివి వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. అలా చీమలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసి వేసుకోండి. చీమలు మన ఇంట్లోకి రానే రావన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, మనము రాత్రి టైంలో చపాతీ పిండిని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల మార్నింగ్ తీసి గబగబా మనం చపాతీలు చేయాలి అనుకుంటే ఆ పిండి చాలా టైట్గా ఉంటుందండి. అలా టైట్గా ఉన్నప్పుడు మనము చపాతీలు చేయలేమన్నమాట. చపాతీలు కూడా చాలా గట్టిగా వస్తాయి. అలాంటప్పుడు కుక్కర్లో కొన్ని నీళ్లు వేసుకొని అండి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి చపాతీ పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. మనము ఎక్కువ సేపులు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు పెడితే సరిపోతుంది. చపాతీ పిండి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చపాతీ పిండిని చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా అయి ఉంటుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.